90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. సో మేడం, రెజిన్ ఆర్ట్ ఇప్పుడు మనం చూస్తే కరెంట్ బూమింగ్ ఉన్న బిజినెస్ అని చెప్పొచ్చు. ఈ బిజినెస్ కి ఫ్యూచర్ లో స్కోప్ ఎలా ఉంటుందంటారు? దీంతో మనం మనీ ఎలా జనరేట్ చేసుకోవచ్చు అంటారు? ఎంత వరకు సాధ్యం అవుతుంది ఈ బిజినెస్ లో? సో ఫస్ట్ అసలు రెజిన్ ఆర్ట్ అంటే ఏంటి? రెజిన్ ఆర్ట్ అంటే చాలా ఇప్పుడు ప్రత్యేకంగా చూస్తున్నాము. ఆర్ట్స్ అనేవి రకరకాలుగా ఇప్పుడు పెయింటింగ్స్ లోనే మీకు అక్రిలిక్ పెయింటింగ్ అని, ఆయిల్ పెయింటింగ్ అని, సో ఇవన్నీ వాటర్ పెయింట్ అని చూస్తూ ఉంటారు. అండ్ తర్వాత మండేలా ఆర్ట్ అని చెప్పి సో రకరకాలుగా ఉంటుందన్నమాట. అలా కాకుండా డిఫరెంట్ గా ఒక లిక్విడ్ త్రూ కూడా మనం ఆర్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు. అది కూడా రెజిన్ ఆర్ట్ లో ఎంత ఎక్స్ప్లోర్ చేయొచ్చు అంటే డిఫరెంట్ గా థింగ్స్ కానివ్వండి, తర్వాత మనకున్న మెమరీస్ కానివ్వండి, ఇవన్నీ స్టోర్ చేసుకోవచ్చు ఒక క్రియేటివ్ కాన్సెప్ట్ తో. అండ్ అది కాక దానితో కూడా బిజినెసెస్ కొన్ని లక్షలు ఎర్న్ చేయొచ్చు. సో జస్ట్ మీరు ఇక్కడ పెట్టవలసిన పెట్టుబడి ఒక 50,000 పెడితే చాలు. సో అది కూడా క్లాసెస్ అండ్ వర్క్ షాప్ కే ఎక్కువ అవుతాయి. సో నేర్చుకోవడానికే కొంచెం డబ్బు ఎక్కువ అవుతుంది, కానీ మీకు తర్వాత యాక్సెసరీస్ చాలా చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో ఒక టేబుల్ ఆర్ ఒక మ్యాట్ అండ్ తర్వాత వచ్చేసి యాక్సెసరీస్ అన్నీ ఉంటాయి కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కీ చైన్ చేయాలనుకోండి, కీ చైన్కి సంబంధించిన రెజిన్ అండ్ తర్వాత ఏ పార్ట్స్ కావాలో అవన్నీ కొనుగోలు చేస్తే చాలన్నమాట. సో ఇలా జస్ట్ మీరు వితౌట్ ఎనీ షాప్ కానివ్వండి అవన్నీ అవసరం లేకుండా ఇంటి వద్దే ఉండి సో ఇంటి నుంచే మీరు ఇవన్నీ ఆర్ట్ అనేది చేస్తూ డబ్బు సంపాదించవచ్చు. ఇదొక మార్గం. లేదు నేను క్లాసెస్ ఆర్ వర్క్షాప్ కండక్ట్ చేసి ఇఫ్ యు ఆర్ సర్టిఫైడ్, సో మీకు సర్టిఫికేషన్ ఉందంటే ఒక వర్క్షాప్ కానివ్వండి, తర్వాత వచ్చేసి క్లాసెస్ రూపంలో కానివ్వండి కండక్ట్ చేసి అలా కూడా డబ్బులు అర్న్ చేయొచ్చు అనమాట. లేదు ఐ వాంట్ టు కనెక్ట్ విత్ గ్యాలరీ అనుకోండి, సో ఆర్ట్ గ్యాలరీతో నేను కనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నానంటే కూడా అలా కూడా డబ్బులు అర్న్ చేయొచ్చు అనమాట. రెజిన్ ఆర్ట్ అనేది ఒక ఓషన్ లాంటిది. సో ఇందులో మీరు జస్ట్ కీ చైన్ నుంచి ఎంతవరకు వెళ్ళదలుచుకుంటే అంతవరకు వెళ్ళొచ్చు. సో జ్యువెలరీ మేకింగ్ చేయొచ్చు, హోమ్ డెకరేట్ చేసుకోవచ్చు. అండ్ ఎస్పెషలీ సిరి గారు ఇప్పుడు కార్పొరేట్ కాన్ఫరెన్సెస్ జరుగుతాయి కదా, టేబుల్ చాలా పెద్ద టేబుల్స్ ఉంటాయి అన్నమాట. సో వాటికి కూడా రెజిన్ ఆర్ట్ చేస్తున్నారు, అంటే ఒక అట్రాక్టివ్ వచ్చేలా. సో ఏదైనా కూడా థింగ్స్ షుడ్ బి న్యూ కదా, న్యూ అడాప్షన్ అనేది చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి ఒక రిఫ్రెష్మెంట్, ఒక ఫ్రెష్నెస్ అనేది వస్తుంది. సో అలా ఆర్ట్లోనే రెజిన్ ఆర్ట్ ఒక రిఫ్రెష్మెంట్. అండ్ తర్వాత వచ్చేసి చాలా వరకు మహిళలకు ఎస్పెషలీ సో చాలా క్రియేటివ్గా ఉంటారు. అండ్ తర్వాత ఎక్కువ అంటే బర్డన్ ఫీల్ అవ్వకుండా తక్కువ పెట్టుబడితోనే చాలా మొత్తంలో నేను మంచి డబ్బు అర్న్ చేయాలి అండ్ తర్వాత ఉన్న చోటే ఉంటూ మంచిగా నేను సంపాదన చేసుకోవాలి అన్న వాళ్ళకు కూడా ఇది చాలా చాలా గొప్ప ఆపర్చునిటీ. ఎందుకంటే నేను క్రియేటివ్ ఎక్కువ కమ్యూనికేట్ చేయలేను అండ్ తర్వాత వచ్చేసి మార్కెటింగ్ ఎక్కువ చేయలేను, సో బిజినెసెస్ అనేవి రకరకాలుగా నాకు అర్థం కావు అన్న వాళ్ళకందరికీ దిస్ ఈస్ ద బెస్ట్ బిజినెస్. ఎందుకంటే మీరు ఇంటి వద్దే ఉంటున్నారు అండ్ తర్వాత చాలా సాఫ్ట్ నేచర్ ఉమెన్స్ ఉంటారు. సో వీళ్ళందరికీ ఇది సూటబుల్ బిజినెస్ అనమాట. ఆర్ట్కి ఇష్టపడే వాళ్ళు ఎవరు రెజిన్ ఆర్ట్కి వదులుకోలేరు. సో అంతగా మంచిగా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు ఈ బిజినెస్లో. సో మార్కెటింగ్ విషయానికి వస్తే సో టార్గెటింగ్ కస్టమర్ ఎలా చూస్ చేసుకోవాలి అంటే సో మీరు టార్గెటింగ్ కస్టమర్స్ వెడ్డింగ్ ప్లానర్స్ కానివ్వండి, సో ఎక్కడైతే మ్యారేజెస్ జరుగుతూ ఉంటాయో వాళ్ళతో మీరు కన్సల్ట్ అవ్వితే అక్కడ మీకు రిటర్న్ గిఫ్ట్స్ లాగా అక్కడ ఆర్డర్స్ తీసుకోవచ్చు. అండ్ తర్వాత ఎస్పెషలీ బర్త్డేస్ కానివ్వండి అక్కడ కూడా రిటర్న్ గిఫ్ట్స్ లా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. లేదా ఒక కార్పొరేట్ కంపెనీకి సో ఎంప్లాయీస్కి తరచుగా గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు, అక్కడ మీరు బల్క్గా అనేది ఆర్డర్స్ తీసుకొని మంచిగా అమౌంట్ అనేది మనీ జనరేషన్ అనేది చూడొచ్చు మీ బిజినెస్లో. లేదు నేను క్లాసెస్ రూపంలోనే వెళ్ళదలుచుకుంటున్నాను అంటే కూడా జస్ట్ ఒక పెద్ద స్పేస్, ఒక హాల్ ఉంటే చాలు, ఒక పెద్ద టేబుల్ ఉంటే చాలు మీకు. సో ఇవన్నీ ఏర్పాటు చేసుకోవచ్చు త్రూ సోషల్ మీడియా, త్రూ డిజిటల్ మీడియా. మీరు చాలా మంచిగా అడ్వర్టైజ్ చేసుకొని మీ ప్రోడక్ట్ అండ్ తర్వాత మీ సర్వీసెస్ అనేది చాలా మంచిగా మీరు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, అది చూపిస్తున్నారు అంటే ఖచ్చితంగా మీకు అనేది ఒక బ్యాచ్ అనేది ఏర్పాటు అవుతుంది. అక్కడి నుంచి మీరు తరచుగా అంటే ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళకు కూడా ఒక ఆర్ట్ గ్యాలరీకి కనెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇలా రకరకాలుగా నంబర్ ఆఫ్ వేస్ త్రూ
మనం మనీ అనేది జనరేట్ చేయొచ్చు రెజిన్ ఆర్ట్. సో మేడం మీరు ఆర్ట్ అన్నారు కాబట్టి మనం ఆర్ట్ చేసేటప్పుడు నార్మల్ పెయింటింగ్స్ అనేవి మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఆ పెయింట్కి సంబంధించి ఏవైతే యూజ్ చేస్తామో ఈ రెజిన్ ఆర్ట్లో కూడా ఇంక్లూడ్ చేయొచ్చు అంటారా? లేదు సిరి గారు, కొంతవరకు అంటే రెజిన్ ఆర్ట్ పెయింటింగ్, రెజిన్ ఆర్ట్ యాక్సెసరీస్ సపరేట్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు అక్రిలిక్ పెయింటింగ్ అనుకోండి, సో అందులో వాటర్ కన్సిస్టెన్సీ ఏదైనా ఒక డ్రాప్ ఉన్నా కూడా రెజిన్ అనేది చెడిపోతుంది. సో ఇది చాలా చాలా మనము జాగ్రత్తలు నిర్వహించాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ రెజిన్ ఈజ్ ఎ కెమికల్. సో రెజిన్ ఆర్ట్ చేస్తున్నప్పుడు జాగ్రత్తలు అనేది ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట. అస్తమా పేషెంట్ కానివ్వండి, ఇంకా ఏదైనా బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, స్కిన్ అలర్జీస్ ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంది అంటే, కానీ ప్రికాషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఒక ఐ సైట్కి ఒక స్పెట్స్ అండ్ ఒక మాస్క్ యూజ్ చేస్తూ, హ్యాండ్ గ్లౌజెస్ యూజ్ చేస్తున్నారంటే సింపుల్గా సో మీరు ఆ ఆర్ట్లో కూడా మంచిగా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. కానీ జాగ్రత్తలు అనేది ఖచ్చితంగా అవసరం అనమాట. ఎందుకంటే ఫర్దర్గా డ్యామేజ్ మన హెల్త్కి జరగకూడదు. అట్ ద సేమ్ టైం మనం చేసిన ఒక క్రియేటివ్ ఆర్ట్ అనేది హ్యాపీ ఫీల్ అవ్వాలి కాబట్టి సో ఇలా కూడా మనం చేసుకోవచ్చు. కానీ నార్మల్ పెయింటింగ్స్ కానివ్వండి, యాక్సెసరీస్ మనకు రెజిన్ ఆర్ట్కి సంబంధించి టోటలీ డిఫరెంట్ ఉంటుంది. సో మిక్సప్ చేయకుండా యాక్సెసరీస్ మీరు అంటే మెటల్ కానివ్వండి, ఇంకా ఇతర ఏవైనా యూజ్ చేయొచ్చు. బట్ వెన్ కమింగ్ టు మిక్స్చర్, ఏదైతే మీరు పోర్ చేస్తున్నారో రెజిన్లో, సో అది డ్రై ఐటమ్ ఉండాలన్నమాట. డ్రై ఐటమ్ ఉందంటే మీ రెజిన్ చెడిపోకుండా చాలా మంచిగా వస్తుంది అండ్ ఒక క్లారిటీ అనేది వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం రేషియో మిక్సింగ్, సో పర్ఫెక్ట్గా మీకు రేషియో మిక్సింగ్ అనేది వచ్చిందంటే అక్కడే సగం మీరు రెజిన్ ఆర్ట్ అనేది నేర్చుకున్నట్టు. సో ఇవన్నీ క్లారిటీ కావాలంటే కంపల్సరీగా మీరు నేర్చుకోవాల్సిందే. ఎలా మేడం నేర్చుకోవాలి అంటే, ఇప్పుడు మీరు కండక్ట్ చేయబోయే ఆర్ట్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? డెఫినెట్లీ సిరి గారు, 1 day వర్క్షాప్ అయితే నిర్వహిస్తున్నాము. వెరీ సూన్ డేట్ అయితే చెప్తాము. సో ఎవరైనా సరే ఆసక్తి గలవారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అదే కాదు, చిన్న మొత్తంలో అంటే ఒక కీ చైన్ నుంచి మీరు నేర్చుకుంటున్నారు అంటే పెద్ద మొత్తంలో అంటే ఎంతవరకు ఈ ఆర్ట్ని తీసుకెళ్ళచ్చు అనేది కూడా ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది వర్క్షాప్లో. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించవచ్చు. ఎస్ సిరి గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.